హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా డాల్గనో కాఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరో 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఈ పాలలో నుంచి 1 కప్పు వరకు పాలని ఒక గ్లాస్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలని స్పూన్తో కలుపుకుంటూ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్కి 4 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ వరకు వేడి నీళ్ళని వేసుకోవాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోవాలి. మనం కలిపే కొద్దీ డార్క్ బ్రౌన్ కలర్ కాస్త లైట్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఇలా బీట్ చేసేటప్పుడు ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మనకి డాల్గనో మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. దీంతో కోల్డ్ కాఫీ అలాగే హాట్ కాఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా కోల్డ్ కాఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి 2 ఐస్ క్యూబ్లను వేసుకొని
2 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. మనం ముందుగా కాచి చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న డాల్గోనా మిక్స్ని వేసుకోవాలి. పైన కాఫీ పౌడర్ అలాగే చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా ఈజీగా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హాట్ కాఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. అలానే మనం తయారు చేసుకున్న డాల్గోనా మిక్స్ని వేసుకోవాలి. ముందుగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న వేడి పాలని వేసుకోవాలి. 1/2 కప్ వరకు వేడి పాలని వేసుకోవాలి. పైన కాఫీ పౌడర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హాట్ కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా ఈజీగా డాల్గోనా కాఫీని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ డాల్గోనా కాఫీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.